వ్యవహరించట్లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత జరిగిన పరిణామాలు జరుగుతున్నటువంటివి చూస్తే అని చెప్పి. సో అట్లా అనిపిస్తోందా ఆంధ్రప్రదేశ్లో? అంటే ఆక్రోశం అంటే కరెక్ట్ వర్డ్, కరెక్ట్ గా ఉంటుందేమో. ఆయన ఆగ్రహం కాదు, ఆక్రోశం అయింది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, వారు ఏమంటున్నారంటే ఎంపైర్ లాగా బిహేవ్ చేయాలి ఈసీ అనేటువంటిది ఆయన చెప్తున్నారు. అసలు అసలు ఎంపైర్ గా వ్యవహరించాల్సింది సిఎస్ గారండి. సిఎస్ గారు ఎంపైర్ గా వ్యవహరిస్తున్నారా లేదా ఆయన అన్ని పార్టీల పట్ల ఒకే విధంగా ఉన్నారా అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏబి వెంకటేశ్వరరావు గారి విషయంలో సిఎస్ గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది మనం చూస్తున్నాం. అది పూర్తిగా ప్రభుత్వ పరమైనటువంటిది, ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి వైఖరి ఆయన తీసుకున్నారు. అదే తప్ప క్యాట్ క్లియర్ చేసినప్పటికీ కూడా ఆయన్ని రీఇన్స్టేట్ చేసి, సరే ఆయన మీద కేంద్ర ప్రభుత్వం కనుక పర్మిషన్ ఇచ్చి అంటే ఆయన మీద కేసు కనుక నడిపించేటట్టయితే నడిపించుకోవచ్చు, అది వేరే సంగతి. ముందైతే ఆయన రీఇన్స్టేట్ చేయాలి, ఆయనకి జీతభత్యాలు ఇవ్వాలి. ఆయన ఈ నెలాఖరికి ఆయన రిటైర్ అయిపోతున్నారు. కానీ 5 సంవత్సరాలుగా ఆయన్ని బయట పెట్టి సస్పెన్షన్లో పెట్టి కోర్టులు చెప్పినా క్యాట్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా వినకుండా చేస్తున్నది ఎవరండి? అది ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సిఎస్ గారికి ఇచ్చి ఆయన నన్ను బాబు ఇదిగో ఈ క్యాట్ ఇచ్చినటువంటి ఆర్డరు నన్ను రీఇన్స్టేట్ చేయండి అని అంటే తీసి పక్కన పెట్టారు. కాబట్టి ఎవరు ఎంపైర్గా వ్యవహరించడం లేదనేది ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా తెలిసింది. ఇంకోటి ఏంటంటే ఈసీని తప్పుపడుతున్నాడు ఆయన. ఇవాళ మనం దేశవ్యాప్తంగా చూసినట్లయితే సరే అక్కడక్కడ 1-2 ఇన్సిడెంట్స్ ఉంటే ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ ఇప్పటి వరకు ప్రధాన ఏదైతే ఇండియా బ్లాక్ ఏదైతే ఉన్నదో ఇండియా బ్లాక్ కూడా ఈసీని తప్పుపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ లేదు. మీరు గమనించినట్లయితే మన వార్తలు చూసినట్లయితే జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా బ్లాక్లోని ఇతర ప్రధాన ప్రతిపక్షాలు కావచ్చు, ఎన్నికల కమిషన్ ఒక పార్టీకి కొమ్ము కాస్తుంది, అధికార పక్షానికి కొమ్ము కాస్తుంది అనేటువంటి ఒక విమర్శలు అయితే ఎక్కడ నా దృష్టికి అయితే రాలేదండి. ఎక్కడ చిన్న ఎక్కడన్నా అధికారులు తప్పులు అక్కడ జరగచ్చు, కానీ బట్ ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ చేస్తుంది అనేటువంటి ఒక విమర్శ ప్రధాన ప్రతిపక్షాల నుంచి కూడా ఇక్కడ ఇండియా బ్లాక్ పార్టీల నుంచి కూడా రాని పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా ఉందని ఇప్పుడు ఆయన చెప్పడం అనేటువంటిది కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఎందుకు ఆశ్చర్యంగా ఉంది అంటే దేన్ని దృష్టిలో పెట్టుకొని అంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వ్యవహారంలో అది ఎవరికి ఇచ్చారు అనేటువంటిది క్వశ్చన్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు మేనేజ్ చేశారా, ఎవరు చేశారనేటువంటిది చెప్తున్నారు. దానికి కూటమిని మీరు బ్లేమ్ చేయటం ఏంటి? మీరు బ్లేమ్ చేస్తే ఈసీని బ్లేమ్ చేయండి, ఈసీని క్వశ్చన్ చేయండి, లేదంటే ఈసీ మీద కోర్టుకి వెళ్ళండి, ఎలా వచ్చిందో చెప్తారు. అంతే తప్ప దానికి ముడిపెట్టి కూటమితో ఈసీ కొమ్మక్క అయిపోయిందని ఒక అంటే ప్రోపగండా చేసి దానినంతా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి అరాచకం అదంతా ఉన్నదో దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇవాళ ఎన్నికల కమిషన్ నిన్న మొన్నటి వరకు అసలు ఏం మాట్లాడలేదు వాళ్ళు. ఎందుకంటే మనందరికీ తెలుసు వాళ్ళకి అనుకూలమైనటువంటి అధికారులు ఉన్నారు. ఎప్పుడైతే అనుకూలమైనటువంటి అధికారులను తప్పించారో ఈసీ అప్పటి నుంచి ఈసీని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకోటి ఏమంటున్నారు, ఇంకా వారం రోజులే ఉంది, పీడ పోతుంది, దీనివల్ల ఏమి అంటే ఫేక్ ఇవన్నీ కూడా వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు అంటున్నారు. నిజం చెప్పాలంటే ఆ పార్టీ వాళ్ళు